సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈరోజు మే 15వ తారీఖు ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అన్నమాట. మనం కుటుంబాల గురించి మాట్లాడుకుంటాం. భారతీయ సంస్కృతిలో కుటుంబాలు చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కుటుంబాలు లేనిదే సమాజం లేదు మన సంస్కృతిలో. అయితే ఈ కుటుంబ వ్యవస్థకు మనం ఎంతవరకు విలువనిస్తున్నాం? ఈరోజు మనం చూస్తే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. ఉమ్మడిగా అందరూ కలివిడిగా ఉండటం అనేది పూర్తి స్థాయిలో ఆ సిస్టమే పాడైపోయింది. ఈ సందర్భంగా మన పిల్లలు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో, అంటే చిన్న చిన్న కుటుంబ వ్యవస్థలో మన పిల్లలు ఏం చేస్తున్నారు? మన పిల్లలు అమ్మమ్మల్ని, తాతల్ని, నాయనమ్మల్ని, పెదనాన్నని, పెద్దమ్మల్ని అందరినీ మర్చిపోతున్నారు. మర్చిపోయి గ్యాడ్జెట్స్, ఏదైతే ఫోన్లు, ఐఫోన్లు, ఐప్యాడ్లు, లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్, టీవీలు, వీటికి అతుక్కుపోతున్నారనమాట. సామాన్యంగా పేరెంట్స్ అందరి కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లలు సోషల్ మీడియా తెగ చూసేస్తున్నారు. వాళ్ళు వర్చువల్ రిలేషన్షిప్, ఏదైతే ఫ్యామిలీ బాండింగ్స్ని పక్కన పెట్టి మిగతా బాండింగ్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ముఖ్యంగా గ్యాడ్జెట్స్కి అతుక్కుపోతున్నారు. అమ్మా నాన్నే పట్టించుకోవట్లేదు. అమ్మకు జ్వరం వచ్చినా, నాన్నకు కాలు నొప్పి వచ్చినా అసలు మన పిల్లలు దాన్ని ఇగ్నోర్ చేసేస్తున్నారు. పూర్తి స్థాయిలో గ్యాడ్జెట్స్ మీదే వాళ్ళు బతికేస్తున్నారు. ఇది పెద్దవాళ్ళ కంప్లైంట్. ఈ కంప్లైంట్ కారణం ఏంటి? పిల్లల, మనమా, మన కుటుంబ వ్యవస్థ. ఇంత ముందున్న కుటుంబ వ్యవస్థలో సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మలు, తాతయ్యల ఇంటికి వెళ్తాం. అక్కడ చాలా ఎంజాయ్ చేస్తాం. అక్కడ మ్యాంగోస్ నుంచి మల్లెపూల వరకు సమ్మర్ అంటే అన్నిటినీ ఎంజాయ్ చేస్తాం. కానీ ఈ రోజుల్లో సమ్మర్ రాగానే మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నాం? సమ్మర్ క్యాంపులో పెడుతున్నాం, సమ్మర్ ట్యూషన్స్ పెడుతున్నాం. దాంతోపాటు ఫోన్లు చేతికిచ్చి ఎంజాయ్ చేయమంటున్నాం, లేదా ఫారెన్ ట్రిప్లో బయట షిమ్లాకో ఎక్కడికో తీసుకెళ్తున్నాం. తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్స్, ఎమోషనల్ బాండింగ్స్ పూర్తి స్థాయిలో మిస్ అయిపోతున్నాయి. ఆ మిస్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే, వాళ్ళు పెద్ద అయ్యేసరికి, వాళ్ళ కొంత వయసు వచ్చేసరికి విలువలు లేకుండా తయారవుతున్నారు. దానికి కారణం పిల్లలు కాదు, మనమే. వాళ్ళకి ముఖ్యంగా ఈ గ్యాడ్జెట్స్ ఎక్కువ ఉన్న వరల్డ్లో వాళ్ళకి ఏం నేర్పించాలి? వాళ్ళకి ఎమోషన్స్, ఫ్యామిలీ బాండింగ్స్ కావచ్చు, ఆ రిలేషన్షిప్స్. ఎందుకు ఈ రిలేషన్షిప్స్ అవసరం? సమాజంలో చాలా సమస్యలకు సొల్యూషన్ కుటుంబాల్లో ఉంటుంది. ఆ సొల్యూషన్స్ని అమ్మా నాన్న దగ్గర పంచుకోలేకపోవచ్చు. ఆ సమస్యల్ని వాళ్ళని అడిగి సొల్యూషన్స్ తీసుకురాలేకపోవచ్చు. కానీ అమ్మమ్మలో, తాతయ్యలో, మేనమ్మలో, మేనత్తలో, వాళ్ళ పిల్లలో, కజిన్సో, ఇలా ఫ్యామిలీ సిస్టంలో అనేక కుషన్స్ ఉంటాయన్నమాట. అనేక సందర్భాల్లో ఒక ప్రెజర్ని తగ్గించేసి ఆ కుషన్ని పెంచే శక్తి కుటుంబ వ్యవస్థలకు ఉంటుంది. అట్లాంటి కుటుంబ వ్యవస్థల్ని మనమే కదా పాడు చేస్తున్నాం. ఎప్పుడన్నా మంచి సినిమా వచ్చిందనుకోండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టో, సంక్రాంతియో, ఇలాంటి సినిమాలు చూసి మనకి వెంటనే అమ్మో కుటుంబ వ్యవస్థ ఇంత బాగుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అలాంటి కుటుంబాలని మనం సినిమాలో చూస్తున్నామా, మన ఇళ్లలో చూస్తున్నామా అంటే కేవలం సినిమాల్లోనే చూస్తున్నాం. మళ్ళా అటువంటి కుటుంబ వ్యవస్థని మన సంస్కృతిలోకి తీసుకురావాలి. మన భారతీయ సంస్కృతిలోకి, తెలుగు సంస్కృతిలోకి తీసుకురావాలి. అప్పుడే మన పిల్లలు మళ్ళా ప్రయోజకులు అవుతారు. ఎంత గొప్పవాళ్ళైనా సరే మూలాలు మర్చిపోతే కష్టం. కాబట్టి ప్రతి పండగ మన ఇళ్ళలో చేసుకోవాలి. ప్రతి పండగకి మనం కుటుంబాలతో జరుపుకోవాలి, మన ఊళ్ళకి వెళ్ళాలన్నమాట. అప్పుడే నిజంగా కుటుంబ దినోత్సవానికి సార్థకత ఉంటుంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.